డైవర్షనల్ పాలిటిక్స్ తీసుకురావడం, ఒక పక్క రాష్ట్రంలో విశాఖ ఉక్క అన్ని అమ్మేసినా సరే ఏది కూడా బయటికి రాకుండా ఉండడానికి తిరుపతి లడ్డు అనే ఒక హిందూ ముసుగులో మనోభావాలతో ఆడుకున్నటువంటి అత్యంత దరిద్రుడైనటువంటి సీఎం చంద్రబాబు నాయుడు. ఇటువంటి పదాలు కూడా ఎందుకు వాడుతున్నాం అంటే, నిజంగానే కడుపుకు అన్నం తిన్నావా, నాకు ఇంకేమైనా తిన్నావా చంద్రబాబు నాయుడు నాకు అర్థం కాదు. ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనట్టుగా ఎంతో మంది 15-16 సీఎంలు మారారు. ఎప్పుడో కూడా కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలు ఏ రోజున ఏ రాజకీయ నాయకుడు ఏ సీఎం కూడా నాకు తెలిసినంత వరకు చేయలా, ఆ వరకు తీసుకురాలేదు. కానీ మీ యొక్క దుర్బుద్ధి ఏంటి? ఎవరు ఈ దుర్బుద్ధి మీలో కల్పించారు? ఎందుకు కల్పించారు? ఎందుకు ఈ యొక్క మతతత్వాన్ని హిందూ మతాన్ని ఎందుకు రచ్చగొట్టే విధంగా ఆ యొక్క హిందువుల యొక్క మనోభావాల్ని, ఆ హిందూ యొక్క దేవాలయ ప్రతిష్టని, శ్రీవారు లడ్డూని దిగజార్చి ప్రపంచంలో ఉన్నటువంటి విలువని ఎందుకు తగ్గిస్తూ ఉన్నారు? ఎందుకు ఆ రెప్యుటేషన్ తగ్గించి మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఏ రకంగా ఈ రోజున అవి అబద్ధాలు 100% పచ్చి అబద్ధాలు క్రిస్టల్ క్లియర్ గా మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్లే చెప్తూ ఉన్నాయి. మేము కూడా చెప్తూ ఉన్నాం. ఏవైతే మీరు ఫస్ట్ టైం మీరు ఎన్టీడీబీలో తయారు చేసినటువంటి ఆ యొక్క శాంపిల్ తీసుకొచ్చినటువంటి ఒక ఫేక్ సర్టిఫికెట్ ఉందో అందులో కూడా చెప్తూ ఉన్నారు ఇది 100% కరెక్ట్ కాదు, మేము ఇచ్చిన రిపోర్ట్ కరెక్ట్ కాదని ఎన్టీడీబీ వాళ్ళు కూడా చెప్పారు. మరి సిఎఫ్టిఆర్కి మీరు ఎందుకల్లా మీరు ఎప్పుడు కూడా మీ టెస్ట్ లో కూడా అవి ఏవైతే మరి తిరుపతి దేవస్థానానికి వచ్చిన ట్యాంకర్లన్నీ కూడా ఏమైనా క్వాలిటీ లోపం ఉంటే టెస్ట్లను కూడా సిఎఫ్టిఆర్పిలో మైసూరులో ఉన్నటువంటి అత్యున్నత ప్రపంచంలోనే అతి పెద్ద ల్యాబ్ అది, దానిలో ఎందుకు తీసుకెళ్ళా? ఎన్ఎఫ్ఎల్ ఢిల్లీలో ఉంది, నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీ. ఎన్టీడీబీ కొన్ని రోజులుగా జరుగుతుంది కాదు లక్ష్మణ్ రావు గారు, ఒక మాట ప్రశ్న, ఇదంతా కొన్ని రోజులుగా జరుగుతుంది. ఇంత వాతావరణం అయితే ఘర్షణపూరిత వాతావరణం అయితే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ప్రతిపక్ష నేతగా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా, ఒక మంచి హోదాలో పెద్ద హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఇలాంటి టైంలో అసలు తిరుమల ఎందుకు వెళ్ళాలనుకున్నారు? ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు? ఆయన అసలు వెళ్ళడానికి గల కారణం ఏంటి ఇలాంటి టైంలో? లక్ష్మి గారు, పలానా టైం అప్పుడు వెళ్ళాలి, పలానా టైం అప్పుడు వెళ్ళకూడదేమని రూల్ ఉందా? రూల్ లేదు. కానీ సామాజిక బాధ్యత లక్ష్మణ్ గారు మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పాలి కదా. మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పాలి కదా లక్ష్మణ్ రావు గారు. ఆశీర్వాదం తీసుకోవడానికి పర్టికులర్ ఈ టైం అప్పుడే వెళ్ళాలని ఏమన్నా రూల్ ఉందా? నేను అదే అడుగుతున్నా. నేను చెప్పండి, మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం. నార్మల్ గా మీరో నేనో ఎవరైనా అయితే అది ఉండదు. ఎంతో మంది లక్షల మంది కోట్ల మందిని ప్రభావితం చేసే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇలాంటి టైంలో నేను ఏదైనా ఒక స్టెప్ తీసుకుంటే అది లక్షల కోట్ల మంది మీద ఇంపాక్ట్ చూపించుద్ది, ఎవరికి ఏ ప్రాబ్లం రాకూడదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు గారికి ఉండాలండి. ఒక అబద్ధపు ప్రచారాన్ని, ఒక ప్రాపగండా ఫేక్ ప్రచారాన్ని ప్రజల్లోకి, హిందువులకు మనోభావాలు తీయకూడదు, ఇటువంటి ఫేక్ స్టేట్మెంట్లు ఇవ్వకూడదని చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి. అటువంటి స్టేట్మెంట్ని బూమరాంగ్ చేయకూడదని పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి. ఓరికొక్కలాగా పరిగెట్టి రోడ్లు తుడిచడం కాదు, అదేదో డ్రగ్స్ తాగిన వాళ్ళగా, లేదంటే మనం ఏదో సైనడ్ తాగి ఒక రకంగా విచ్చలవిడిగా గంజా తాగిన వ్యక్తిగా రోడ్ల మీద పడిపోవడం కాదు. మీరు గౌరవమైన ఒక డిప్యూటీ సీఎం, మీరు ఎవరు గంజా తాగారు, ఎవరు సైనడ్ తాగారు, ఏం మాట్లాడుతున్నారు లక్ష్మణ్ రావు గారు? గంజా ఎవరు తాగారు, గంజా ఎవరు తాగారు, గంజా సప్లై ఎవరు చేశారు? కొట్లాడికి రండి, హిందువులందరూ రోడ్డు మీదకి రండి అని ఎవరు కూడా ప్రొవోకేటింగ్ మాట్లాడరు. మీ బాధ్యతగా మాట్లాడారా లేదా? ఒక్క నిమిషం అండి సోదరి గారు, మంచి మాట్లాడినాం మేము, ఎక్కడ ఎట్లా మంచి మాటలు మాట్లాడినాం. పవన్ కళ్యాణ్ గారిని ఇంతకన్నా ఎక్కువ అనాలా మేము వల్ల? ఒకటే సార్, ఒకటే చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్తా ఉన్నాం. ఇంత సోదరి గారు అంటా ఉన్నారు మీ మతం ఏంటనేది క్రిస్టల్ క్లియర్ చెప్పరా? మేము ఇండియన్, నాది మానవత్వం. ఎస్, నేను 4 గోడల మధ్య నా బైబిల్ ని చదువుతా, నా క్రిస్టియానిటీ నేను నా ఇంటి వరకు నా 4 గోడల మధ్య నేను పరిమితం చేశాను. బయటకు వస్తే ఒక రాజకీయ నాయకుడిగా నాకు అన్ని మతాలు సమానమే. ఒక హిందూ, ఒక ముస్లిం, ఒక సిక్కు, ఒక జైన్, అందరి మతం ఆచరణలు నేను గౌరవిస్తా, నేను చేస్తా, నేను పూజలు చేస్తా, దేవుళ్ళ అన్ని దేవుళ్ళు కూడా ఒకే రకంగా సమానంగా చూస్తా. నాది లౌకికవాదం అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి
సుజాత్ గారు అది మాట్లాడుతున్నారు. సుజాత్ గారు ఇంకా కంప్లీట్ అవ్వలేదు, మీకు ఇస్తాను. మీరు ఆయన మాట్లాడిన అన్నిటికీ మీరు చెబుతారు. మాట్లాడినప్పుడు నేను చాలా నిశ్శబ్దంగా ఉన్నా. నేను మాట్లాడేటప్పుడు మాత్రం ఎవరు మాట్లాడిన ఒప్పుకునేది లేదు. మీరే విధంగా లక్ష్మణరావు గారు, సుజాత్ గారు ఒక్క నిమిషం ఆగండి. సుజాత్ గారు ఒక్క నిమిషం ఆగండి, మీకు ఇస్తాను. ఆయన మాట్లాడకపోతే అయిపోవచ్చింది. సుజాత్ గారు లక్ష్మణరావు గారు మాట్లాడుతూ అయిపోవచ్చింది, మీకు ఇస్తాను. మీరు మాట్లాడుతున్నారు కానీ ఒక్క నిమిషం ఆగండి. చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర కాపుల కుక్క పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పెంచుకున్న పెంపుడు కుక్క పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పెంచుకున్న పెంపుడు కుక్క ఓరు కుక్క పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర కుక్క పవన్ కళ్యాణ్. మీరు ఎక్కువ మాట్లాడితే ఇంకా మాట్లాడతాను, ఒక ఓరు కుక్క పవన్ కళ్యాణ్. వ్యక్తిగతంగా వద్దు లక్ష్మణ్ గారు ఇది మాట్లాడితే కరెక్ట్ కాదు. మీకు కుక్కలు దరిద్రులు ఈ మాటలు ఏంటండి? ఒక సీఎంని అదే విధంగా ఉప ముఖ్యమంత్రిని పట్టుకుని కుక్కలో ఓర కుక్కలు అని మాట్లాడి తప్పండి. అలా మాట్లాడదు, ఎవరు మాట్లాడే తప్పే, అలా మాట్లాడద్దు, తప్పు. మీరు ఇందాక ఒక ఇండియన్ అన్నారు, ఇండియన్ జనసేన పార్టీలో ఉన్నటువంటి పెద్ద కుక్క తరబడి మిగతా కుక్కలను ఒప్పుకుంటే మాట్లాడమని చెప్పండి. నేను మాట్లాడిన సార్ నాగ్ గారు, మేము ఎక్కడ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు 2 గంటల ప్రెస్ మీట్ లో ఏ మతాన్ని కులాన్ని కూడా ప్రొవోకేటింగ్ చేసి మాట్లాడాల పవన్ కళ్యాణ్ గారు లాగా. రండి కొట్లాడండి, రండి, మీ సిగ్గులా మీ కౌన్సిల్ రండి అని మేము ఎక్కడ ఎందుకంటే గాయం జరిగింది మీకు కాదు కదా, గాయం జరిగింది మీకు కాదండి. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు హిందువులు అడుగుతారు. అవునండి, గాయం జరిగింది మీకైతే. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారండి? లక్ష్మణ్ గారు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్, దిస్ ఇస్ నాట్ ఫెయిర్ ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు? ఏమన్నారండి? ఆయన ఎవరైనా తిట్టారా? క్రిస్టియన్లు తిట్టారా? ముస్లింలు తిట్టారా? తిట్టలేదు కదా. ఎవరికి గాయం అయితే వాళ్ళు మాట్లాడతారు. సుజాత్ గారు మీకు ఇస్తారు, ఒక్క నిమిషం ఆగండి. సుజాత్ గారు మీకు ఇస్తారు, ఆగండి. సుజాత్ గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు, మీకు నేను ఇస్తాను. సుజాత్ గారు దయచేసి అర్థం చేసుకోండి. ఇద్దరు మాట్లాడితే సుజాత్ గారు అర్థం కాదు. మీరు 1 మినిట్ ఆగండి. లక్ష్మణ్ రావు గారు కంటిన్యూ చేయండి. లక్ష్మణ్ రావు గారు మీరు అబ్యూజింగ్ వర్డ్స్ మాట్లాడద్దు. అదే లక్ష్మణ్ రావు గారు మీరు అబ్యూజింగ్ వర్డ్స్ మాట్లాడద్దు. పాయింట్కి రండి. సార్ విఎస్ఆర్ చౌదరి గారు అడుగుతున్నారు. నువ్వే మాట్లాడు. నాకు లక్ష్మణ్ రావు అంటే రెస్పెక్ట్, అదే సిస్టర్ మీద రెస్పెక్ట్. వ్యక్తిగత దోషులకు వెళ్ళొద్దండి, డిబేట్ అసహ్యంగా ఉంటుంది. దయచేసి మీరు వ్యక్తిగత రాజకీయ విమర్శలు చేయండి, మేము వింటాం, సమాధానం చెప్తాం. మా నాయకులు తప్పు చేయాలా, మీ నాయకులు తప్పు విమర్శించి చొక్కా పట్టుకోకండి. ఐ హోప్ మై రెస్పాండ్. అయితే వ్యక్తిగతంగా వెళ్ళాలంటే రెండో ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి వాళ్ళ పదవులకు మనం గౌరవం ఇవ్వాలి. వ్యక్తిగత దోషులకు వెళ్ళొద్దండి. ఒక్క అలా మాట్లాడడం వల్ల సొసైటీలో మనకు పడిపోతుంది, చూసేవాళ్ళు మనల్ని ఎరుపప్పలు అవుతారు. అది లక్ష్మీనాథ్ గారు చెప్పండి సార్. మధ్యలో వచ్చే ఇలా డిస్టర్బ్ చేస్తే, ఇప్పుడు చౌదరి గారు అడిగారు, ఆయన చెప్పారు, ఆ విధంగా చెప్పాలి. కానీ మధ్యలో వచ్చి మనకు నచ్చినట్టుగా మాట్లాడితే నీ పాయింట్ కి వస్తా లక్ష్మీనాథ్ గారు వినాలా? చెప్పండి. చెప్పండి, వినండి సార్. ముగ్గురమే ఉన్నాం, ఏం పర్లేదు. ఇంకొకరు నలుగురున్నారు, ఇంకో ఇద్దరు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి పర్యటన వెళ్తారు రేపు 28వ తారీఖున అనగానే డిక్లరేషన్ తీసుకొచ్చారు. ఈ డిక్లరేషన్ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రతిపక్షంలో ఉండేటప్పుడు, అధికార పక్షంలో ఉన్నప్పుడు 11 సార్లు వెళ్ళారు. ఏ రోజున అడగలేదు, ఏ రోజున సరిగా పెట్టలేదు. ఆయన 10th క్లాస్ ఆయన చిన్నప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన వెళ్ళారు. ఈ రోజున డిక్లరేషన్ మీద ఆ రోజున అడగలేదే. ఆ రోజున డిక్లరేషన్ మీరు ఎందుకు చేయాల? ఒక్కరేసి దీన్ని రాజకీయం చేయాలని మీరు చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా హైకోర్టు కూడా చెప్పింది కదా, మీరెవరో డిక్లరేషన్ అడగడానికి హైకోర్టు తీర్పు ఇచ్చింది సార్. ఒక ముస్లిం కోర్టులో వేస్తే డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు వాళ్ళు చెప్తా, మీరు అలాగే డిక్లరేషన్ అడుగుతారు.
ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నారు, నా కులం మానవత్వం అన్నారు. మీలాగా నేను హిందూ ధర్మ రక్షించడానికి వచ్చాను, సనాతన ధర్మాన్ని రక్షించడానికి వచ్చాను, నేను అది ఇది తోపుని తురుముకాన్ని ఎక్కడల్లా నేను మానవత్వాదని. నాకు అన్ని పార్టీలు ఒకటే, ఇది లౌకికవాదం, రాజ్యాంగ పట్టు ఉన్నటువంటి గౌరవమైన పదాలు, ఆ పదవులకి వీటికి జనాల మధ్య ఉన్నటువంటి మనమందరం సమానమే అని ఒక చక్కగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి అవన్నీ వదిలేసి మా నాయకులకి మీరేమో తిరుపతిలో 30 యాక్ట్ తీసుకొచ్చి మా నాయకులకి నోటీసులు ఇచ్చి మీరు ఎక్కడ పడితే అక్కడ హిందువులు ముసుగులో మీ టీడీపీ జనసేన అలాగే బీజేపీ గోండాలందరూ అక్కడ చేరి ఏదో ఒకటి చేద్దామని కదా, జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా దాడి చేద్దామని కదా. చేయండి, అహింస ప్రేరేపణ చేయండి అని హిందూ మతం అదే చెప్తా ఉందా? కొట్టండి, చంపండి, జోలికి మరి ఏ మతాలు ఎవరు అలా చెప్పరు. అన్ని మతాలకి సారాంశం ఒకటే ఉంటుంది. లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. సుజాత గాజు గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. జనసేన నేత వీరమహిళ సుజాత గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ లక్ష్మణరావు గారు. మొదటగా లక్ష్మణరావు గారు హిందూ మతం గురించి కామెంట్లు